హలో అందరికీ వెల్కమ్ టు బానూస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఇవాళ రెసిపీ మటన్ పాయా సూప్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, పావు టీ స్పూన్ షాహీ జీరా, పావు టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ అల్లం ముక్కలు, పావు టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చి వేసి ఒక చిన్న ఉల్లిపాయ పొడవుగా చీరుకొని ఉల్లిపాయ చీలికలు ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పావు కిలో మటన్ బోన్స్ని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇవి బోన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. నాకైతే ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వడానికి టైం పట్టింది. ఇట్లా ఈ మాదిరిగా వచ్చిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ మీకు తగినంత ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి దీనిలోకి ఈ పీసెస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కాడలను ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్, లో ఫ్లేమ్ మీద ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఇలా వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం వేరొక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాం. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వేస్ట్ మొత్తాన్ని మనం తీసేసి ఓన్లీ పీసెస్ని మాత్రమే ఈ వాటర్లోకి యాడ్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా దీంట్లో ఇంకా కొంచెం మసాలాలన్నీ మనం వేసున్నాం కదా, ఈ మొత్తాన్ని కూడా మనం వేరే గిన్నెలోకి తీసుకొని దానిలోకి ఒక పావు లీటర్ వాటర్ వేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, మీరైతే యాడ్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే స్ట్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ ప్లస్ బోన్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకోవాలి. అంతేనండి, సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు సాల్ట్ కానీ లేకపోతే కొంచెం కారం తక్కువ అనిపించినట్లయితే పెప్పర్ పౌడర్ కానీ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం పెప్పర్ పౌడర్ తక్కువ అనిపించింది, నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నా. సో దీన్ని ఎక్కువగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకోవచ్చండి. ఎక్కువగా చాలామందికి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో కనుక రోజుకొకసారి ఇచ్చినట్లయితే ఒక 10 డేస్లో తొందరగా బోన్ అనేది క్యూర్ అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.